ఇప్పుడు ఇదంతా కాదండి, కేసీఆర్ నాకేం సంబంధం లేదు అంటున్నాడు. మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో కేసీఆర్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిండు బీజేపీని ఇరికించడానికి. బీజేపీలకు కూడా కొంచెం కూడా లేదు వాళ్ళకి, కానీ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇంకేమన్నా బయటపడుతుందేమో సైలెంట్గా ఉన్నారేమో తెలియదు, కానీ వాళ్ళు ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంలో సైలెంట్ అయిపోయినారు, ఎక్కడా మాట్లాడతలేదు. రిమాండ్ కేసు డైరీలో అది చాలా క్లియర్గా ఉన్నది. రాధాకిషన్ రావు చాలా క్లియర్గా చెప్పిండు, పెద్ద ఆయన అంటే ఎవరు, కేసీఆర్, ఆయన ఆదేశాలతోనే మొత్తం వ్యవహారం మేము చేసినామని. కెమెరాలు కొనే దగ్గర నుంచి కెమెరాలు ఫిక్స్ చేసే దగ్గర వరకు అక్కడ ఏం మాట్లాడాలా ఏం చేయాలా మొత్తం కేసీఆరే. అక్కడ ఆ స్కిట్ లేకపోతే ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వాహకుడు నిర్మాణం అక్కడ ఒక ఇద్దరు స్వామీజీలు, నందకుమారు, పైలట్ రోహిత్ రెడ్డి, ఈ నలుగురు మధ్య డిస్కషన్ జరిగింది. కేసీఆర్ కొన్ని ఆడియోలు బయట పెట్టిండు. ఇప్పుడు బయటపడిన ఆడియోలు ఎవరు బయట పెట్టిరు అని అంటే, ఇందులో నందకుమారు, ఇద్దరు స్వామీజీలేమో కేసీఆర్కి వ్యతిరేకం, పైలట్ రోహిత్ రెడ్డి కేసీఆర్కి అనుకూలం. ఎవరు వీటిని బయట పెట్టిరంటే ఇగో రోహిత్ రెడ్డి రికార్డ్ చేసి ఇచ్చిండని అన్నారు. ఇప్పుడు రోహిత్ రెడ్డి ఏ కన్వర్జేషన్లో ఏ ఫోన్ సంభాషణలో లేడో ఆ ఫోన్ సంభాషణలు కూడా బయటకు వచ్చినాయి కదా. ఎట్లొచ్చినాయి మరి? రోహిత్ రెడ్డిని నందకుమార్తో మాట్లాడితే ఆడియో బయటకు వచ్చింది. ఎట్లొచ్చిందంటే రోహిత్ రెడ్డి రిలీజ్ చేసిండు. కాన్ఫరెన్స్ పెట్టుకొని రోహిత్ రెడ్డి, స్వామీజీలు, నందకుమార్ మాట్లాడింది బయటకు వచ్చింది. ఎట్లొచ్చిందంటే రోహిత్ రెడ్డి ట్యాప్ చేసిండు. మరి ఇద్దరు స్వామీజీలు, నందకుమార్ మాట్లాడింది బయటకు ఎట్లొచ్చింది? కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసిండు. ఎవిడెన్స్ ఉన్నది ఇక్కడ. ఇవన్నీ ఈయన మనోడు ఏమనుకున్నాడేమో, మొత్తం చీఫ్ జస్టిస్లకి, జడ్జిలకి, లాయర్లకి, మీడియాకి అందరికి పంపించిండు ప్రెస్ మీట్ పెట్టి. అడ్డంగా దొరికిపోయింది అక్కడ. దీన్ని ఎవడు అడుగుతలేడు. అసలు ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలకు మరి రేవంత్ రెడ్డి ఇది అంతే ఎందుకు, మళ్ళా బీజేపీతో పెట్టుకోవాలి ఎందుకని అనుకుంటున్నాడా? మరి బీజేపీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? కేసీఆర్ని ఒకవేళ మీరు ఇది చేయాలని, నిందితుడిగా, దోషిగా చూపించాలంటే పర్ఫెక్ట్ కేసు ఇది.